హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనము ఐఆర్ఎఫ్సి అనేది ఇక్కడ కొనొచ్చో లేదనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. షార్ట్ టర్మ్ కోసం కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఇది 150 అనేది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ బై చేయవచ్చా లేకపోతే ఏమైనా డౌన్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉందా? ఐఆర్ఎఫ్సి అనేది ఇక్కడ బై చేయొచ్చు అండి. ఏమాత్రం డిప్ వచ్చింది అనుకోండి 135 రూపీస్ దగ్గర మనము యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ 230 ఉంది కాబట్టి 250 వరకు కూడాను మనం వెయిట్ చేయవచ్చు. ఇది 52 వీక్ హై టచ్ అయింది 229. నెక్స్ట్ ఇది ఒక టైంలోనైతే 38 రూపీస్ 36 రూపీస్ కానించి కూడా మంచి గ్రోత్ వచ్చింది. ఇవ్వండి డిసెంబర్ ఇంకోండి 34 రూపీస్ 30 రూపీస్ కూడా ఆగస్టు నుంచి 23 నుంచి ఇది మంచిగా బాగా పైకి వచ్చిందండి. ఆల్వేస్ ఐ అనేది 52 వీక్ ఐ అనేది 29 రూపీస్ 229 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. ఇది మనం పోర్ట్ఫోలియోలో ఉండవలసిన మంచి స్టాక్ అండి. ఇది ఓకే అండి, ఇది బై చేయండి. మంచి రిటర్న్స్ అనేది మీకు 2025 లోని మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఇది పోర్ట్ఫోలియోలోని ఉండవలసిన స్టాక్. ఇది ఏంటంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఇది రైల్వేకి ఫైనాన్స్ కార్పొరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బుల్లెట్ ట్రైన్స్ కూడా లాంచ్ అవుతుంది. దీని వల్ల కూడా ఇది మంచి లాభపడి మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకు కొనాలనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి దీని షేర్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయనేది చూద్దామండి. మన షేర్ హోల్డింగ్స్ అన్ని ప్రమోటర్స్, పబ్లిక్, ఎఫ్ఎల్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రమోటర్స్ అనేది ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళ ప్రమోటర్స్ 84.4% ఉందండి. ఇది ఒకే రేంజ్ లో ఉంది. డిసెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే రేంజ్ లో ఉంది. నెక్స్ట్ ఎఫ్ఎల్స్ కూడాను మార్చ్ 2023 లో 1:2 ఉండేది, ఇప్పుడు 1:1 ఉందండి. సేమ్ రేంజ్ క్వార్టర్ అనేది కూడాను సేమ్ రేంజ్ లో ఉంది. డిసెంబర్ 2023 లోనైతే ఎఫ్ఎల్స్ అనేది 1:2 ఉంది. దీనికి ఎఫ్ఎల్స్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. నెక్స్ట్ టిఎల్స్ అనేది మార్చ్ కన్నా కూడాను ఇప్పుడైతే 1:1 అన్నది. ఎందుకంటే 1.5% అనేది 0.1% అనేది పెరిగింది. పబ్లిక్ కూడాను 11.5% అని ఉంది. ఇదైతే ఫండమెంటల్ గా కూడా హోల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ దీని ఫైనాన్షియల్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఇది 2021 లోని 4,690 crores అనేది ఎన్ అయింది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అనేది ఇంకొక 50% ఎక్స్ట్రా అనేది యాడ్ అయింది. చూడండి ఈ సెప్టెంబర్ లోని 6,900 crores అనేది ఎర్న్ చేసుకుంది. జూన్ కన్నా కూడాను ఇంకో 200 crores అనేది ఎర్నింగ్ అనేది ఉంది. ఓకే అండి, ఇది చూడండి గ్రోత్ అనేది ఇక్కడ నుంచి 21 నుంచి అలా గ్రోత్ పెరుగుతూనే ఉన్నది. దీని ఫండమెంటల్ కూడా బాగుంది, దీని క్యాపిటల్స్ కూడా బాగుంది. నెక్స్ట్ టెక్నికల్ చూడండి. ఇవ్వండి టెక్నికల్ గా ఇది అనేది 149.70 అనేది 50-day డిఎంఏ కింద నడుస్తుంది. 200 డిఎంఏ అవ్వాలంటే ఇది 162 వరకు ఫస్ట్ 162 వరకు రేంజ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత పైకి అనేది వెళ్ళే ఛాన్సెస్. ఓకే అండి, ఇది ఎక్కడ బై చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇది 149. ఇవ్వండి ఇక్కడ కూడాను సేమ్ రేంజ్ లోని ఒకసారి సపోర్ట్ తీసుకొని 229 వరకు వెళ్ళింది. ఇవ్వండి సేమ్ క్యాండిల్. ఇవ్వండి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇలా వెళ్ళి మళ్ళీ కింద డిప్ వచ్చింది. అక్కడ నుంచి ఒకేసారి 229 వెళ్ళింది. ఇది జూలై 24. ఇది కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఆల్వేస్ హై టచ్ అయి ఉన్నది. ఇది ఫస్ట్ టార్గెట్ అనేది 250, సెకండ్ టార్గెట్ అనేది 300. ఓకే అండి, ఇది ఇప్పుడు ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి మనం టైప్ చేసుకుంటాం. ఐఆర్ఎఫ్సి బై ఎట్ 150, యాడ్ మోర్ 135, టార్గెట్ 50 అండ్ 300. ఓకే అండి, ఇదండి టార్గెట్. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.